ఆహా, అదే మీరు చెప్పిన ప్రాణగండాన్ని నేనెలా పక్కన పెడతాను? ఆ, మరైతే ఫస్ట్ నైట్ జరగదు కదమ్మా? జరుగుతుంది. ఎలాగమ్మా వాడికి ప్రాణగండం? ప్రాణగండం తప్పే మార్గం తెలుసుకున్నానత్తయ్య. ఆ మృత్యు పాసానికి మృత్యుంజయ శాసనం తీసుకొచ్చాను. ఈ తాయిత్ ఆయన చేతికి కడితే ఆయనకే ప్రాణహాని ఉండదట. పైగా అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా జరుగుతుందంట. ఆ, కానీ వాడివన్నీ నమ్మడు కదమ్మా? మనం నమ్ముతున్నాం కదత్తయ్య. ఆయన హ్యాపీనెస్ ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? అందుకే తెచ్చాను. టైం అవుతుంది, వెళ్ళొస్తానత్తయ్య. సరే, నన్ను ఆశీర్వదించండి. వెళ్ళొస్తానత్తయ్య. ఆ, ఏమైందత్తయ్య? ఒప్పుకుందా అపర్ణ? లేదా బావకు ప్రాణగండం ఉందన్న విషయం చెప్పలేదా నువ్వు? చెప్పాను. కానీ మన మీద దానికి డౌట్ వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎలా వస్తుందత్తయ్య? వచ్చే ఛాన్స్ లేదనుకున్నా కదా. నిన్న ఈరోజు దాని మాటలు ప్రవర్తన చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది. ఆ అవకాశమే లేదత్తయ్య. అయినా అపర్ణ గురించి మనకు తెలీదా? దానికి అనుమానం వస్తే మనల్ని ఇంత ప్రశాంతంగా బతకనిస్తుందా? ఈ పాటికి మనిద్దరిని ఫుట్బాల్ ఆడుకునేది. నిజమే. ఏయ్, దాన్ని పొగుడుతావేంటే? అది మన పైన చేయి వేస్తే ఊరుకుంటావా? మనం చెడుగుడు ఆడుకోవు. ఎప్పుడో జరగబోయే మ్యాచ్ గురించి ఇప్పుడెందుకు గానీ, ఇప్పుడు జరగబోయే ఫస్ట్ నైట్ ని ఎలా ఆపాలో చూడు. అత్తయ్య, 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 త్వరగా రండి. అత్తయ్య, త్వరగా రండి. అత్తయ్య. ఏమై ఉంటుంది ఇది ఇంతలా అరుస్తోంది? అత్తయ్య, త్వరగా రండి అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, త్వరగా రండి అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? నా గొలుసు కనిపించడం లేదు అత్తయ్య. ఎవరో కొట్టేశారు. ఎవరు కొట్టేస్తారు? దొంగ. దొంగ? అవునత్తయ్య, నా గొలుసు కొట్టేసి ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి దాక్కున్నట్టున్నాడు. ఆ రూమ్ లో ఎవరు లేరమ్మా?
లేదత్తయ్య, ఉన్నారు. దొంగ ఉన్నాడు. గొలుసు కొట్టేసిన వాడు బయటికి పారిపోతాడు గాని స్టోర్ రూమ్ లోకి ఎందుకు వెళ్తాడు? ఏదైనా ఆయుధం దొరుకుతుందని వెళ్ళాడేమో. ఇంట్లో ఆడవాళ్ళం ఇద్దరమే ఉన్నాం. మనల్ని చంపేసి ఇంట్లో ఉన్నవని దోచుకెళ్ళిపోతాడేమో. నాకు భయంగా ఉందత్తయ్య. హా, నీకెందుకమ్మా భయం? అంత దాకా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేను. ఆ దొంగ ఎవరైనా సరే నన్ను దాటుకునే నీ దగ్గరికి రావాలి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేనున్నానుగా. ఎందుకత్తయ్య రిస్క్? మీరు పోతే అర్జున్కి అమ్మ ఉండదు, నేను పోతే భార్య ఉండదు. అందుకే ఒక పని చేద్దాం. ఏంటి? పోలీసులకి ఫోన్ చేద్దాం అత్తయ్య. వాళ్ళొచ్చి దొంగ భరతం పడతారు. మీ అబ్బాయికి కూడా ఫోన్ చేస్తాను, తను వస్తాడు. ముందు మనల్ని కాపాడి తర్వాత ఇందుకోసం వెళ్తాడు. అప్పన్న, పోలీసుల దాకా ఎందుకమ్మా? లోపలున్నది ఎలాంటి దొంగో ఏమో, అసలు దొంగ కాదో ఏమో. ఎవరైతే ఏంటత్తయ్యా, మనం హ్యాండిల్ చేయడం రిస్క్. పోలీస్ హ్యాండ్ కప్సే బెటర్. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారా? సార్, మా ఇంట్లో దొంగ పడ్డాడు, మీరు అర్జెంటుగా రావాలి. అడ్రస్ నోట్ చేసుకోండి. ఈ పోలీసులు ఇంకా రాలేదు. అదిగో పోలీసులు వచ్చేసినట్టున్నారు. రండి ఎస్ఐ గారు, త్వరగా వచ్చే దొంగని పట్టుకోండి. ఎక్కడమ్మా దొంగ? కానిస్టేబుల్స్ సర్చ్. సర్చ్ అవసరం లేదు ఎస్ఐ గారు, దొంగ ఆ స్టోర్ రూమ్ లో ఉన్నాడు. ఇంట్లో మా అత్తయ్య నేనే ఉన్నాము. మమ్మల్ని దొంగ ఏమైనా చేస్తాడేమో అని భయంతో మీరు వచ్చే వరకు వాడు బయటికి రాకుండా నేనే గడి పెట్టేశాను సార్. గుడ్, మంచి పని చేశారు. కానిస్టేబుల్స్ కమాన్. Open the door. Open the door. తలుపు తీ. Open the door. అత్తయ్య అందరికి చీరలు తెప్పించింది. నువ్వు కూడా చీర తీసుకో. తీసుకో స్నేహ. వద్దమ్మా. వాళ్ళను వీళ్ళను అడగడమేనా, లేక మా అమ్మాయికి చీర సెలెక్ట్ చేసేదేమన్నా ఉందా? నాకు అలాంటి ఏమి తెలవదులండి. నీ చేత్తో ఇస్తే కావేరికి సంతోషంగా ఉంటుంది. ఇవ్వు నాయుడు బావా.